గాంధీజీ కలలు కన్నట్లనే పబ్లిక్ ఇచ్చానికి అస్సాంపార్టీ సర్కార్ పాలన చేస్తుందని మైమ్నార్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ చెప్పుకొచ్చిండు. ఇయాలంటే మంగళవారం నాడు గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అశోక టాకీస్ చౌరస్తాలో కొత్తగా పెట్టిన గాంధీజీ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఎన్ఎం సార్ ఓపెనింగ్ చేసి పూలదండలేసి ఘనంగా నివాళులు అర్పించి టీవీలతోనే ఇట్లా మాట్లాడిండు. మహాత్మా గాంధీ గారి చూపిన బాటలో మేము నడుస్తా ఉన్నాం. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి వాళ్ళ ముఖాల్లో చిరునవ్వులు చూడాలని చెప్పి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దీనికి ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మళ్లీ ఒకసారి జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా వారు చూపిన ఆదర్శాలు, వారు చూపిన బాటలో మళ్లీ కాంగ్రెస్ కార్యకర్తలం అందరం కూడా పునరంకితం కావాలని చెప్పి మేము కోరుకుంటాం. ఇక్కడ అయిపోయినాక గడియారం చౌరస్తాలో ఉన్న గాంధీ విగ్రహం కాడికి పోయి ఆడగిన జయంతి వేడుకల్లో పాల్గొని పూలదండలను వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఎన్ఎం సారు. అట్లనే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోనేమో లాల్ బహదూర్ శాస్త్రి గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చేస్తే ఎమ్మెల్యే సార్గినే పాల్గొన్నాడు. ఇక ఆయన కొత్తగా వేసిన లీలాబోర్ను ఎమ్మెల్యే సార్ బటన్ నొక్కి చాలు చేసిండు. ఇక నియోజకవర్గానికి చెందిన ఓ పెద్ద మనిషికి పానం బాలేక దవాఖానలు ఉంటే అతన్ని అలకరించి ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే ఎన్ఎం సారు. ఆయా కార్యంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కోత్వాల్ సారు, మున్సిపల్ చైర్మన్ ఆనందం గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బేకర్ అనిత మేడం, వైస్ చైర్మన్ పెద్ద విజయ్, పెద్ద లీడర్లు వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రి, మల్లు నరసింహారెడ్డి, ఎన్పి వెంకటేష్, లక్ష్మణ్ యాదవ్, అన్వాడ మండల అధ్యక్షులు మహేందర్, బెనహర్, అజ్మత్ అలీ, నవనీత, వెంకటలక్ష్మి, బుడ్డబుడ్డ లీడర్లు సంజీవ్ రెడ్డి, సల్మాన్, హకీం, అవేజ్లే కాకుండా ఇంకా నెస్ సంబంధి అస్సాంపార్టీ బుడ్డబుడ్డ లీడర్లు పాల్గొన్నారు.